జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన ప్రజల ఆ, కి ఆ, నివాళులు అర్పిస్తూ ఈరోజు మేమున్న ఆర్గనైజేషన్ తరఫున మేమున్న స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటికీ భయాలు పెట్టుకొని ఇవ్వలేని పరిస్థితి ఉంది. అందులోని ఇప్పుడు వేసవికాలం వల్ల రక్త నిల్వలు కూడా చాలా కొరతగా ఉండడం వల్ల ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. చాలా వరకు రక్తదానం అంటే అపోహలు ఉన్నాయి. అవన్నీ లేకుండా మనం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. రక్తదానం చేయడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన శరీరం నుంచి 300 ml తీయడం వల్ల మనకు ఒక 2 రోజుల్లో మళ్ళీ అది రికవర్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి. ఎందుకంటే రక్తం అనేది ఏ ఫ్యాక్టరీలోని తయారు చేసేది కాదు. ఒక సాటి మనిషి మాత్రమే రక్తదానం చేయగలడు. ఎందుకంటే ఒక శరీరంలో మాత్రమే రక్తం తయారవుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఇతరులకి సహాయం చేయాలనే మనస్తత్వం మానవత్వం కలిగి రక్తదానం చేయాలని ఆశిస్తున్నాను. నేను ఇది 44వసారి రక్తదానం చేయడం. అందరూ రక్తదానం చేయండి. సార్ ఇది ఫ్రెండ్స్, ఇటీవల జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో అసూలు బాసిన మన తోటి భారతీయులకు నివాళులు అర్పిస్తూ విజయనగరం జిల్లా మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. మిత్రులు, సోదరులు, మేమున్నాం సంస్థ గౌరవ సభ్యులు శ్రీ మహేష్ గారి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరం విజయవంతం అయ్యింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, యువత ఎంత ఉత్సాహవంతంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారన్నది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన స్వచ్ఛంద సంస్థలను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వేసవి కాలంలో రక్త కొలతలు బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు బ్లడ్ బ్యాంకుల్లో కొరత ఉండడం సహజమే. అటువంటి సందర్భంలో ఈ విధంగా యువత ముందుకు వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొనడం కొంతవరకు ఆ కొరతను తీరుస్తుందని మేము ఆశిస్తున్నాం. ఫస్ట్ టైం ఉన్నది నాకు.
మొదటిసారి మా బ్రదర్ మహేష్ గారు కూడా ఫస్ట్ టైం బ్లడ్ వేసుకున్నారు. దగ్గర రావాలి. ఇందులో సార్ తీసుకుంటారు.
విజ్ఞాపన మేరకు మీరు ఈరోజు హాజరై ఉన్నారు, రక్తదానం చేస్తున్నారు. సార్, ఇది మీరు ఎన్నోసారి రక్తదానం చేయడం? 53సారి. కంగ్రాచులేషన్స్. మీ అందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే మేము 44 అనేది రికార్డు మా టీం ప్రకారం. 44 టీం రికార్డ్ని మీరు 53సారి అని అనగానే చాలా ఆనందం అనిపిస్తుంది. మీ మాటల్లో ఒక్కసారి. నేను ఎప్పటికీ 53సారి రక్తదానం చేశాను. ఈ రక్తదానం గురించి, దాని విశిష్టత గురించి ఒక 2 వాక్యాలు మీ నోటి ద్వారా. రక్తదానం అనేది చాలా మంచిది. దానివల్ల మన ఒంట్లో ఉన్న బ్యాడ్ అంతా పోయి మళ్ళీ కొత్త రక్తం కలుస్తుంది. దీనివల్ల ఆరోగ్యంగా మనం ఒక మంచిగా హెల్ప్ చేసినట్టు ఒక ప్రాణాన్ని కాపాడండి. ఈరోజు మనం నిర్వహించినటువంటి రక్తదాన శిబిరంలో సుమారు 15 మందికి పైగా రక్తదాతలు ఈరోజు హాజరవడం జరిగింది. ఈరోజు హాజరైనటువంటి రక్తదాతలందరూ మరలా 3 నెలల తర్వాత మరలా ఇదే క్యాంపులో మళ్ళీ మనం రక్తదానం నిర్వహించవచ్చు. మహేష్ గారు చెప్పినటువంటి అంశాల మేరకు ఇంకా 5 మిత్రులు ఇంకా రక్తదానం చేయడానికి వస్తున్నారని తెలిసింది. వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా మాకు సూర్యబాబు గారి ఆధ్వర్యంలో ఆనందరావు గారు కదండి, ఆనంద్ కుమార్ గారు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారి ద్వారా ఆయన వాయిస్ని విందాం. సార్ ప్లీజ్. మీరు ఇదేనో సార్ రక్తదానం చేయడం? 19th టైం. ప్రౌడ్ ఆఫ్ యూ సార్. సార్, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మీరు ఒక 2 వాక్యాలు. యాక్చువల్గా బ్లడ్ డొనేషన్ అనేది అన్ని దానంలో ఒక దానం. ఇది కూడా బ్లడ్ అనేది కూడా ఒక దానం. సో మనం హెల్ప్ చేయడం వల్ల ఒక పేషెంట్కి ఇది హెల్ప్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు. సో మ్యాక్సిమం అందరూ బ్లడ్ డొనేట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సూర్యబాబు గారు. మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా అసలు మీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ బ్లడ్ డొనేషన్ గురించి, ఈ క్యాంపు గురించి సూర్యబాబు గారు మీరు 2 విషయాలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. రక్తదానం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడవలసిన వాళ్ళు అవుతాం కాబట్టి అందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం వల్ల మనం సమాజంలో ఎంతో మేలు చేసిన వారు అవుతాం. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా మీరు పెర్సన్స్ ఏ విధంగా రక్తదానం చేశారో అందరూ కూడా ఈ విధంగా స్వచ్ఛందంగా అవకాశం ఉన్న మిత్రులందరూ రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇటీవల జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో అసూలు బాసిన మన తోటి భారతీయులకు నివాళులు అర్పిస్తూ విజయనగరం జిల్లా మేమున్నాం స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరానికి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. మిత్రులు, సోదరులు, మేమున్నాం సంస్థ గౌరవ సభ్యులు శ్రీ మహేష్ గారి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఈ రక్తదాన శిబిరం విజయవంతం అయ్యింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, యువత ఎంత ఉత్సాహవంతంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారన్నది. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన స్వచ్ఛంద సంస్థలను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వేసవి కాలంలో రక్త కొలతలు బ్లడ్ బ్యాంకుల్లో, రక్త నిల్వలు బ్లడ్ బ్యాంకుల్లో కొరత ఉండడం సహజమే. అటువంటి సందర్భంలో ఈ విధంగా యువత ముందుకు వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొనడం కొంతవరకు ఆ కొరతను తీరుస్తుందని మేము ఆశిస్తున్నాం.